ఇన్ని సార్కి థ్యాంక్స్ చెప్పడానికి కూడా నాకు థ్యాంక్స్ చిన్న థ్యాంక్స్తో కూడా పోనిచ్చట్లేదు. చాలా హెల్ప్ అయింది. చాలా బాగా ట్రీట్ చేశారు స్టాఫ్ కానీ డాక్టర్ గారు. మీరైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాబ్లం ఏంటి, మీ పేరేంటి, అసలు ఎట్లా ఉండే పరిస్థితి, ఎట్లా అసలు బాధ ఎట్లా అయింది అని చెప్పండి. ఓకే, నా పేరు సందీప్ అండి. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. అయితే నేను ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల మేబీ ఏమో, కానీ మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగా పెయిన్ కాదు కానీ మంటలాగా ఉండేది. మెయిన్లీ నేను చపాతీ ఎక్కువ డైట్ ఫాలో అయ్యే చపాతీ ఎక్కువ తీసుకోవడం కల్లా అక్కడ నోటీస్ చేశా. అయితే 1 or 2 days అట్లా అనిపించి తర్వాత ఏమి లేకపోవడం, పెయిన్ కిల్లర్ పారాసిటమాల్ అట్లా వేసుకొని లేకపోవడం వల్ల ఒక 2-3 months ఏం లేకపోవడం వల్ల లేదు. మళ్ళీ నాన్ వెజ్గా తీసుకున్నప్పుడు ఏమో వచ్చేసరికి నేను మామూలుగా రీసెర్చ్ చేసా గూగుల్, యూట్యూబ్లో అట్లా. ఇక్కడ ఉమా ఫైల్స్ ఇక్కడ చూసి ఒకరోజు వచ్చా. యాక్చువల్గా ఆ రోజు నాకు హాస్పిటల్ ఓపెన్ చేసలేదు, మళ్ళీ వెయిట్ చేసి ఇంకో రోజు వచ్చా. ఇక్కడ ప్రాబ్లం చెప్తే డాక్టర్ గారు కూడా బాగా సపోర్ట్గా మాట్లాడి బాగా సార్ బాగా హెల్ప్ చేశారు. దానికి ఎట్లా ట్రీట్ చేయాలని ఫస్ట్ చెకప్ రోజే నాకు అర్థమైపోయింది సార్తో ఇంటరాక్షన్. నేను బయట కూడా చేయించుకోదలుచుకోలేదు. అది మంటగా ఉండి 1-2 రోజులు ఎప్పుడైతే బాగా అనిపించిందో నెక్స్ట్ డేనే ఖచ్చితంగా ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యి సార్ దగ్గరికి వచ్చేసాను. ట్రీట్మెంట్ ఎలా జరిగింది, మీకు డిస్కంఫర్ట్ అయింది, అసలు ఎన్ని వారాలు జరిగింది మొత్తం మీకు? 7 to 8 weeks జరిగింది. ఫస్ట్ వీక్ మైనర్ సర్జరీ చేశారు విత్ ఎనస్థీసియా ఇచ్చి. ఆ రోజు నేను ఫస్ట్ కొంచెం భయంగానే ఫీల్ అయ్యి ఎలా ఉంటుందో సర్జరీ అయినసరికి. అంత ఏం లేదు. కాకపోతే తర్వాత ఒక 2-3 weeks తర్వాత కొంచెం కట్టింగ్ పెట్టడం వల్ల, కట్టింగ్ అనేది అంటే థ్రెడ్ని కొంచెం టైట్ చేయటం వల్ల పెయిన్ ఒక 1/2 hour 1 hour అట్లా ఉండేది. కొంచెం 1-2 రోజులు అట్లా ఇబ్బంది పడ్డా. తర్వాత మళ్ళీ టైట్ చేసినా కూడా అట్లా ఏం లేదు. తర్వాత ఆయింట్మెంట్ ఇచ్చి ఇవి మళ్ళీ సిట్ బాత్ చేయటం వల్ల, సిట్ బాత్ చేసి పెయిన్ వచ్చినప్పుడు సిట్ బాత్ చేస్తే చాలా రిలాక్స్గా ఉండేది. బెస్ట్ అండి, చాలా బెస్ట్. అంటే ఒకవేళ పెయిన్ ఉంది అంటే ఏమి చేయాలి అర్థం కాక అట్లా ఉండటం కంటే డైరెక్ట్ సిట్ బాత్కి వెళ్తే అట్లీస్ట్ 70 to 80% రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సార్ ఇమ్మీడియట్గా ఉన్న ప్రాబ్లం వచ్చినా స్టాఫ్తో కానీ సార్తో కానీ డైరెక్ట్ కనెక్ట్ అయ్యి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయించుకునేటోనే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా, అవును. అంటే మీ వర్క్కి ట్రీట్మెంట్కి అసలు లేదన్న. చేసుకుంటే వర్క్ చేసుకోవచ్చా, పని చేసుకోవచ్చా అడుగుతా. అది యాక్చువల్ నేను చాలా విసిగిచ్చా. చాలాసార్లు భయం వేసింది. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా 1 or 2 days అంటే మేనేజ్ చేయొచ్చు, కానీ కంటిన్యూగా 7-8 weeks పడుతుంది అంటే అందులో మినిమం 50-60% స్పెండ్ చేయాల్సి ఉంటుందేమో అనుకున్నా. నాకు తెలిసి ఫ్రాంక్ చెప్పాలంటే 1 day అది కూడా మేజర్ ఇష్యూ కావటం వల్ల 1 day నేను లీవ్ పెట్టాల్సి వచ్చింది. కానీ మిగతా ఏ రోజు అసలు నాకు డిస్కంఫర్ట్ లేదు. బాగా పెయిన్ అనిపిస్తే వెరీ బేసిక్ $0 పెయిన్ కిల్లర్ యూజ్ చేసుకున్నాను. మెడిసిన్స్ ఏమో $0 అనేది బేసిక్ నాకు తెలిసి. అందులో 300 mg పారాసిటమాల్, యాసిక్లోఫెనాక్ ఉండి దాన్ని యూజ్ చేయడానికి కూడా నేను అంత బాధపడలేదు. అసలు వాడలేదు. అది కూడా పెయిన్ మొత్తం మీద ఒక షీట్ అంతే యూజ్ చేసిన అంతే. అది బాగా పెయిన్ ఉందంటే అది ఒక 1 week or 2 weeks అంతే. అంటే ఈ పేషెంట్ చాలా మంది ఏంటంటే ఫిస్ట్లా అంటే భయపడి యాక్చువల్గా ఇది సార్ అది నేను కూడా అదే చెప్పాలి. చాలా మంది ఏంటంటే నెలలు, సంవత్సరాలు ఏదో జరుగుతుంది అనేది మనకు అర్థం కూడా కాదు. నేను అది అట్లాంటి వాళ్ళకి మీ అదే నేను మెయిన్ ఈ వీడియోకి యాక్సెప్ట్ చేయడం కూడా రీజన్ అదే. అలాంటిది ఏదన్నా అసలు వేతో టెస్ట్ చేసి సార్తో కనెక్ట్ అవ్వటం చాలా బెటర్. అసలు ఈజీగా అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు. మేజర్ సర్జరీలు, కటింగ్ బాగా వెళ్ళటం కంటే ఇది చాలా బెటరు. సార్కి థ్యాంక్స్ చెప్పడానికి కూడా నాకు చిన్న థ్యాంక్స్తో కూడా పోనిచ్చట్లేదు. చాలా హెల్ప్ అయింది. చాలా బాగా ట్రీట్ చేశారు స్టాఫ్ కానీ డాక్టర్ గారు. ఫుల్ హ్యాపీ. అయితే ఇప్పుడు కేర్ తీసుకోవాల్సి, నేను మిస్టేక్లో సంథింగ్ యాక్చువల్ వర్క్ ఫ్రమ్ చేస్తా. కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వలన, లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ పెరిగే వర్క్ ఎక్కువ రావటం వలన సంథింగ్ ఇది జరిగింది. కానీ దీన్ని ఫ్యూచర్లో ఎంత ట్రీట్ చేసినా జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం ఛాన్స్ ఉండే, డాక్టర్ గారి ప్రకారం కొంచెం చెప్పిన దాని ప్రకారం కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు. అవి రాకుండా అంటే మన కేర్ మనం తీసుకోవాలి కాబట్టి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను.
మీకు ఎలా అనిపించింది హాస్పిటల్ వాతావరణం కానీ స్టాఫ్ కానీ అంతా మీకు డిస్కంఫర్ట్ ఎక్కడ అనిపించింది? అస్సలు లేదు, నాకు అసలు హాస్పిటల్కి లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా అంతా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. అందరూ బాగా హెల్ప్ చేశారు. అంటే కాల్ చేయటానికి కూడా ఆలోచించకుండా చేసే అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సార్తో కూడా అన్ని పర్సనల్గా మామూలుగా వేరే ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా చెప్పి రిజల్ట్ చెప్పించుకోవడం కూడా జరిగింది. బాగున్నారు, జాగ్రత్తగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.